ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో సర్వీస్ ఇనాం భూములు కలిగి ఉన్న రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సుమారు 1,36,026 ఎకరాల సర్వీస్ ఇనాం భూములను నిషేధిత జాబితా 22A నుండి తొలగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములను వెంటనే ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకురావాలని, సంబంధిత రెవెన్యూ రికార్డులను తాజాపరచాలని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు తమ భూములపై పూర్తి స్థాయి హక్కు లభించనున్నాయి. గతంలో 2013లో ఇనాం భూములు సవరణ చట్టం వచ్చినప్పుడు పట్ట భూములుగా మారిన సర్వీస్ ఇనాం భూములను కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల రైతులు తమ భూములను అమ్ముకోవడానికి లేదా బ్యాంకు రుణాలు పొందడానికి వీలు లేకుండా పోయింది. 2023లో గత ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చినప్పటికీ అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ ప్రక్రియ అక్రమాలు జరిగాయని కారణంతో 2024 ఆగస్టులో కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. విచారణ అనంతరం వాస్తవమైన రైత్వేరీ పట్టాలు కలిగిన సర్వీస్ ఇనాం భూములలో ఎలాంటి అక్రమాలు లేవని తేలడంతో ప్రభుత్వం వీటికి వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల భూములు కలిగిన రైతులు లేదా ఇప్పటికే వాటిని కొనుగోలు చేసిన వారికి భారీ ఊరట లభించింది. ఈ భూములు ఇకపై సాధారణ పట్ట భూములలాగే పరిగణలోకించబడతాయని, వీటిపై ఉన్న క్రయ విక్రయాల ఆంక్షలు తొలగిపోవడంతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. రైతులు శ్రేయస్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల వ్యవధిలోనే ఇచ్చిన హామీని నెరవేర్చడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.